నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మట్టా జయంతి గౌడ్ గారు జాతీయ బీసీ నాయకురాలు మనతో ఉన్నారు. ముఖ్యంగా మేడం అంటే సొసైటీలో జరుగుతున్నట్టు హత్యల గురించి, అక్రమ సంబంధాల గురించి, మానవ సంబంధాలు రోజు రోజుకు బరితెగిస్తున్న దాని గురించి పూర్తిగా మాట్లాడుతున్నారు. నమస్కారం మేడం. మేడం, మీరు ముఖ్యంగా అంటే భర్తలపై జరుగుతున్న హత్యల గురించి పోరాటం చేస్తామని తెలిసింది. అంటే దేనికి మేడం? అంటే ఎట్లా మీ ప్రయాణం ఎట్లా ఉంది? మీ పోరాటం ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఒక మహిళా నాయకురాలండి. పేరుకే మహిళా నాయకురాలు. మనం ఏమడుగుతామంటే సమాజంలో మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని ఏది కూడా దుర్వినియోగం కావద్దు అన్నది నా సంకల్పం. నేను పేరుకి ఒక మహిళా నాయకురాలని, ముఖ్యంగా నేను ఒక మహిళని. ఇప్పుడు మహిళా పక్షాన నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు నేను నుంచోవాల్సిందే, మాట్లాడాల్సింది. ఈరోజు రేపు అక్రమ సంబంధాలు ఎంత దూరం తీసుకెళ్తున్నాయి అంటే అక్కడ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదా భర్త అనే విషయాన్ని కూడా మర్చిపోయి కేవలం తనతో ఉన్న వ్యక్తి ముఖ్యం, నేను చేసేది తప్పు కాదు అనే ధోరణిలో మహిళలు ప్రవర్తిస్తున్న తీరును మనం చాలా సందర్భాలు చూసినాం. వారం రోజుల లోపల డే బై డే నాగర్ కర్నూల్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, బోడుప్పల్లో కావచ్చు, ఇక్కడ ప్రతి చోట కూడా ఇదొక్క ధోరణి అయితే ఇన్ని కేసులు. మళ్ళీ రీసెంట్గా నల్లకుంటలో కూడా ఒక భర్త భార్యను అతి దారుణంగా అనుమానంతో చంపడం జరిగింది. మనం ఏం చెప్తున్నామంటే నిజంగా అక్కడ మానవ సంబంధాలు తెగిపోతున్నాయి అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు వేరే అవసరం లేదు. వాళ్ళకి పిల్లలు అవసరం లేదు, పిల్లల భవిష్యత్తు అవసరం లేదు, తర్వాత వచ్చే పరిణామాలు అవసరం లేదు. అంటే వాళ్ళ సుఖానికి ఎవరు అడ్డొచ్చినా కూడా హతమార్చాలి, వాళ్ళ అడ్డు లేకుండా చేసుకోవాలన్న ఒక విషయమే తప్ప వాళ్ళ భవిష్యత్ ఏంటన్నది వాళ్ళకి తీరలేదు. కానీ భర్తలను చంపిన భార్యల నటన చూస్తుంటే నిజంగా నటీనటులు కూడా అంత బాగా నటించరేమో అన్నంత దిశగా వాళ్ళు నటిస్తుంటే నిజంగా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఒక మనిషికి ఒక చిన్న గాయం కలిగితేనే మనం తల్లడిల్లిపోతాం. అట్లాంటిది వాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ కూడా ఇంత క్రూరంగా మహిళలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళకు కూడా కఠినంగా శిక్షలు విధించాలి. ఇంకొకటి, మనం ఒక అమ్మాయిని చూడగానే సానుభూతిగా అయ్యో పాపం అంటాం. వాళ్ళలో ఎంత క్రూరత్వం ఉందని తెలియడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు చూస్తే భర్తలను చంపుతున్న వైరం ఒకటైతే అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న పిల్లల్ని కూడా చంపుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. పసిపిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు? ఒకవేళ చాలా సందర్భాలు ఉన్నాయి. ముషిరాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గా, చిన్న 3 years బాబు. అసలు అంటే వీళ్ళకి అన్న, తమ్ముడు, ఇలాంటి రిలేషన్షిప్ ఏం అవసరం లేదు. అక్రమ సంబంధానికి అడ్డొస్తే ఎవరికైనా సరే వాళ్ళకి సంబంధం లేకుండా హత్యలు చేసుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువ హత్యలు చేసేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలకి మేమేం తక్కువ కాదనే దిశగా అమ్మాయిలు కూడా హత్యలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. సమాజంలో చాలా మార్పులు రావాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ మధ్యలో అక్రమ కేసులు పెడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అవి చెప్పుకుంటూ పోతే నిజంగా చాలా బాధాకరం. వాస్తవాలు ఏంటనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు అమ్మాయిలకు రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చట్టాలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అబ్బాయిలకు కూడా కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మాయిలకు ఎట్లయితే రక్షణ లేదని చెప్పేసి చట్టాలు రూపొంది ఈరోజు చట్టం ముందుకు వెళ్తుందో, అదేవిధంగా అబ్బాయిలకు కూడా రక్షణ లేదు కాబట్టి వాళ్ళకు కూడా చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని చూడకండి. దేశంలో జనాభాలో స్త్రీ పురుషులు సమానమే అని చెప్పినప్పుడు హక్కుల్లో కూడా సమానంగా ఉండాలి. అంటే స్త్రీలను చూసినప్పుడు సానుభూతి అవసరం లేదండి. అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు అమ్మాయిల విషయంలో న్యాయం చేయండి, అదే సమయంలో అబ్బాయిలకి అన్యాయం జరిగినప్పుడు అబ్బాయిలకు న్యాయం చేయండి. అంతే తప్ప అబ్బాయిని అమ్మాయిని ఒకలా చూడకండి. ఇప్పుడున్న సమాజం అదే ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అమ్మాయి కేసు పెట్టినప్పుడు వాళ్ళకి ఏది అవసరం లేదండి, అమ్మాయి చెప్పింది అదే సాక్ష్యం అని అనుకుంటారు. అది చాలా తప్పు. దాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఈ రోజుల్లో ఏంటంటే మహిళ ఎక్కడో ఉన్నారు, ఇంకా వివక్ష మహిళల పట్ల చాలామంది ఉన్నారని ఈ రోజుకి మనం మాట్లాడుతున్నాం. కానీ నిజంగా వాళ్ళలో అంత క్రూరత్వం కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంట? వాళ్ళకి క్రూరత్వం ఎలా మొదలవుతుంది అంటే ఇంకొక విషయం అండి, వీళ్ళు ఇలా కావడానికి కూడా కారణము వాళ్ళ ఫ్యామిలీ, ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కావచ్చు.
భర్త ఎప్పుడు కూడా కొంతమంది భర్తలు దౌర్భాగ్యంగా వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే చాలా వరకు నేను కష్టపడాలి, నా భార్యని ఇంట్లో నుంచి పంపించొద్దు, తనని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో కష్టపడే భర్తలకు ఏమవుతుంది అంటే నిరాశ ఎదురవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళిపోతారు, చిరాకులో ఉంటే ఒక మాట అన్నా చేసినా కూడా వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఇంట్లో ఇంత చాకరీ చేస్తున్నా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్న విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. అది మనం చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి దాన్ని క్యాష్ చేసుకునేటువంటి కొన్ని చిల్లర ఎదవలు ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్య ఇలాంటి దూరాన్ని పెంచడానికి వాళ్ళు ఒక ఆయుధంలా మారి ఈ అమ్మాయి మైండ్ సెట్ మార్చేస్తారు. ముఖ్యంగా మార్చేసరికి ఈ భర్త వల్ల తను ఇబ్బందులు పడుతుంది కాబట్టి వేరే వ్యక్తి వచ్చి తను ప్రేమగా చూసుకునేసరికి అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే నా భర్త వేస్ట్, వాడి పనికిరాడు ఇంకా. అంటే ఏ భార్య కూడా నా భర్త నా గురించే చేస్తున్నాడు, నా పిల్లల గురించి చేస్తున్నాడు, నా కుటుంబం గురించి చేస్తున్నాడు నిజంగా ఒక క్షణం ఆలోచిస్తే ఆ భార్యలో కానీ అలాంటి క్రూరత్వం పెరిగే అవకాశం ఉంటుంది. మెయిన్ వేరే వాళ్ళు ప్రేమ చూపించేసరికి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం బలంగా అయ్యి ఒకరినొకరు వదులుకోలేని పరిస్థితి. కానీ ఆ అమ్మాయికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే నిన్ను కట్టుకున్న భర్తే నీ కడవరకు ఉంటాడేమో చెప్పలేం, కానీ మధ్యలో వచ్చిన వాడు ఎప్పటికైనా మధ్యలోనే వెళ్ళిపోతాడు. వాడికి కేవలం స్వార్థం, కేవలం వాడి స్వార్థం కోస్తూ వాడిని దగ్గరకు వస్తున్నాడు. నీ బంగారు భవిష్యత్తు నువ్వు పాడు చేసుకోవద్దని చెప్పేది ఒకటి అమ్మాయిలకి. ఎందుకంటే నీ భర్త నీ పిల్లల్ని పోగొట్టుకొని నువ్వు నలుగుట్లో పరువు పోగొట్టుకొని వాడు వదిలేసిన తర్వాత నీకు ఎక్కడికి ఎన్నో రోజులు నువ్వు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత నలుగుట్లో జరిగే నీ అవమానానికి నువ్వు ఆత్మహత్య చేసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు. నలుగుట్లో నీకు జీవితాంతం నీ పరిస్థితి అదే. మహిళలు గమనించాల్సి వాళ్ళకి ఏంటంటే ఎవరు ఏమైపోయినా పర్లేదు, నేను నా బాయ్ ఫ్రెండ్ సంతోషంగా ఉండాలి. నిజంగా అమ్మాయిలకు అట్లాంటి ధోరణి ఉంటే, నిజంగా భర్త మీద ఇష్టం లేకుంటే లీగల్గా మీరు డైవర్స్ తీసుకొని మీ జీవితం మీరు కొనసాగించండి. అంతే తప్ప ఒకరిని చంపే హక్కు అధికారం మనకు లేదు. అంటే మీ స్వార్థం కోసము వేరేలను చంపే అధికారం ఎవరిచ్చిరండి? మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోండి. అంటే తను బదలాం కావద్దు నలుగుట్లో, తనని తను కాపాడుకుంటూ వేరే వాళ్ళు ఏమైపోతే అవసరం లేదులే అన్న ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చంపిన తర్వాత కూడా ఎంత బాగా నటిస్తున్నారంటే నిజంగా వాళ్ళ నటన చూసి ఒకసారి నాకే చాలా ఇది అనిపించింది. ఎంత బాగా నటిస్తున్నారంటే నిజంగా ఎదుటి వాళ్ళు నమ్మే విధంగా. ఇట్లా చాలా సందర్భాల్లో జరిగి ఉంటుంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి చాలా విషయాలు, కానీ గతంలో ఎన్ని జరిగినాయి కూడా మనకు తెలియదు. నేను కోరుకునేది ఒక్కటే, నిజంగా మీకు ఇష్టం లేకపోతే మీరు మీ కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చొని మీరు డైవర్స్ తీసుకొని డివైడ్ కాండి. ఎవరి జీవితం వాళ్ళు కొనసాగిస్తారు. ఇతనికి ఒక బాయ్ ఫ్రెండ్ దొరికినట్టే అతనికి ఒక భార్య దొరుకుతుంది. మీరెందుకు? కానీ అక్కడ ఏమైపోతున్నారంటే కొత్త చట్టాలు ఇంకోటి ఎలా రావాలంటే పెళ్ళయిన తర్వాత ఆఫ్టర్ 3 years వరకు వీళ్ళకి అసలు పిల్లలే ఉండదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనేసిన తర్వాత ఆ పిల్లలు ఎంత సఫర్ అవుతారు. ఇటు తండ్రి దగ్గర ఉండలేక, అటు తల్లి దగ్గర ఉండలేక, తల్లి ఏదైనా పాడు పని చేసిందనుకో తండ్రి దూరమై ఆ పిల్లలు తల్లి జైలుకు వెళ్ళి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మనం చూసినాం. నేను కోరుకునేది ఒక్కటే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము 498 కేసెస్ చూస్తున్నాం. దాంట్లో 100లో 99% కూడా అమ్మాయిలు అక్రమ కేసులో పెట్టడం జరుగుతుంది. ఓ 1,00,000 రూపాయలు కట్నం ఇస్తారు, 10 లక్షలని రాస్తారు, ఓ 10 తులాల బంగారం పెడతారు, 50 తులాలని రాస్తారు. అంటే ఒక 2 లక్షలు పెళ్లికి ఖర్చు చేసి ఓ 20 లక్షలని రాస్తారు. అబ్బాయి దగ్గర ఎలాగైనా ఇంత అమౌంట్ కలెక్ట్ చేయాలి, తీసుకోవాల్సిందే అని ఒకటి. ఈ అమ్మాయి తప్పు చేసినా కూడా అబ్బాయి దగ్గరే వసూలు చేయాలని ధోరణి. ఇప్పుడు దొంగతనం చేసి దోపిడీ చేస్తే అది దోపిడీ అయినప్పుడు మరి పెళ్లి చేసుకొని ఒక 2 రోజులు కాపురం చేసి అబ్బాయి దగ్గర డిమాండ్ చేయడం అంటే అది కూడా దోపిడీ కిందకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దోచుకోవడం అన్నట్టే కదండి అబద్ధంకి. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కూడా కేంద్రాన్ని కూడా కోరేది ఒకటే. ఇప్పుడు రీసెంట్గా December 7th, 2025 అశోక్ కుమార్ మిట్టల్ అని రాజ్యసభ సభ్యుడు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ఇది ఆల్రెడీ పార్లమెంట్లో రాజ్యసభలో పెట్టడం జరిగింది. ఏమని మెన్ బిల్ అనౌన్స్మెంట్ చేయండి అనేసి. ఎందుకు పెట్టిర్రు? మహిళా కమిషన్ ఎట్లయితుందో మెన్ కమిషన్ కూడా ఉండాలి అని, పురుషుల హక్కుల గురించి. దాంట్లో ఏం తప్పలేదు. ఎందుకంటే ఈ రోజు నేనున్నా, నాకు పిల్లలు ఉంటారు, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇంట్లో అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అన్నదమ్ములు అందరూ ఉంటారు, వాళ్ళు పురుషులే కదా. ఇప్పుడు ఇంకొకటి 498 పెట్టిన తర్వాత అత్త, అక్క, లేకపోతే వాళ్ళ చెల్లెలు, వాళ్ళు కూడా మహిళలే.
అవును. ఓ 10 సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత వీళ్ళది ఏం తప్పు లేదంటే మరి ఈ 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల అనుభవించిన దానికి ఎవరు బాధ్యులు? రీసెంట్‌గా అతుల్ లాంటోళ్ళు దేశంలో చాలా మంది కూడా సెల్ఫీ వీడియో తీసుకొని రీసెంట్‌గా రామ్‌నగర్‌లో కూడా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా చాలా విషయాలండి. రీసెంట్‌గా ఇంకొకటి ఇక్కడ పోలీసులు బెదిరించారని చెప్పేసి ఇంకొక జిల్లాలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది సూర్యాపేటలో. ఇదే విధంగా అతుల్ అని అట్లాంటి కొంతమంది అబ్బాయిలు సెల్ఫీ వీడియో తీస్తూ నా అత్త, నా బావమరిది, నా భార్య వీళ్ళందరూ నన్ను మానసిక స్థితికి క్షోభ కలిగిస్తున్నారు. దయచేసి నేను వీళ్ళ మధ్యలో ఉండలేకపోతున్నా, నేను ఆర్థికంగా లేను అని చెప్పుకుంటూ వాళ్ళు బాధపడుకుంటూ కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం చూసినాం. ఎంతైనా కొత్త చట్టాలు రావాలి. అదేవిధంగా మహిళలపై దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అంటే ఎలాంటి మహిళలకి నిజంగా వాళ్ళు బాధపడి నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఖండించాల్సింది. నేను ఏమంటున్నా అంటే మహిళల విషయంలో అయితే మనం ఎలాగైతే ఖండిస్తామో ప్రతి ఒక్క మహిళా సంఘాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అబ్బాయిలకు జరిగినప్పుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఇద్దరికి న్యాయం జరగాలని పోరాటం చేయడంలో తప్పు లేదన్న నా ఉద్దేశం. ఇంకొకటి ఇప్పుడు స్కూల్లో కొన్ని సందర్భాలు చూస్తున్నాం. స్కూల్లో చదివే పిల్లలకి స్కూల్స్లో పేరెంట్స్ ఎంత గారాబం చేయాలి అని చేయాలి, కానీ చదువు విషయంలో ఎక్కువ ప్రెజర్ కూడా పెంచుద్ది. ఇప్పుడు చిన్న 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా లవ్ అంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి అసలు ఆ పదానికి కూడా అర్థం తెలియదు. అంటే ఏదన్నా కావచ్చు, దాన్ని కట్టుదిట్టం చేస్తూనే పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. చిన్న చిన్న విషయాలకే కాలేజ్లలో కానీ స్కూల్స్లో కానీ పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అవి చాలా వరకు కొన్ని బయటకు వస్తే 90% అసలు బయటికే రావట్లేదు. దాని మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనము ఇప్పుడు రీసెంట్గా మనం నల్గొండ హాస్టల్లో చూసాము, చాలా గురుకుల హాస్టల్స్లో చూసాము. అక్కడ కూడా సందర్భాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు పిల్లల చేత అక్కడ పని చేయిస్తారు, వాళ్ళ మానసికతకి సరిగ్గా ఉందో లేదో చూసుకోరు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, అక్కడ ఉండలేక, ఇంటికి వెళ్ళలేక మనోవేదన గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది అబ్బాయిలు అమ్మాయిలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఏదన్నా తప్పు జరిగినప్పుడు ప్రభుత్వము బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాంటిది వహించే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఒక కొత్త చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను కోరుకునేది ఒకటే ప్రభుత్వానికి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అంటే ఎవరు లేరు, సీఎం రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ ఆయన్నే చూస్తున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు అసలు ప్రభుత్వ కళాశాలలో కానీ, అసలు కాలేజీలలో కానీ, గురుకుల పాఠశాలలో కానీ ఏం జరుగుతుంది ఒక కమిటీ వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు కాలేజీలలో మొన్న చాలా ఇన్సిడెంట్ చూసినాం. అక్కడ పిల్లలు చనిపోతారు, అసలు ఎందుకు చనిపోయింది అన్నది మాత్రం అది బయటికి రాదు. అన్ని చిన్న చిన్న విషయాలలో ఇంత స్ప్రెడ్ అయినప్పుడు, ఇంత పెద్ద కాలేజీలలో హాస్టల్స్లో జరిగినప్పుడు ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు, అసలు ఎందుకు తెలియట్లేదు అన్నది కూడా అర్థమవుతుంది. మళ్ళీ పిల్లల తల్లిదండ్రులు వెళ్ళి నా పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదవాలి, మన నారాయణలో వేస్తా, లేకపోతే శ్రీ చైతన్యలో వేస్తా, లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. దీనివల్ల కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంకొకటి, పిల్లల్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. అది కాలేజ్ యాజమాన్యం కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఎందుకంటే చదువు విషయంలో వాళ్ళు ఏది చదవాలనుకుంటే అదే చదివించండి. మనం అనుకున్నది వాళ్ళు చదవాలని లేదు, వాళ్ళకు అనుకున్నది వాళ్ళు చదవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. నేను మహిళలకు చెప్పుకునేది ఒక్కటే, మీకు మీరు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయకండి. సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది అని ఆలోచించండి. ఎందుకంటే పరిష్కారం లేని సమస్యలు అంటూ ఉన్నట్టు చరిత్రలోనే లేవు. ప్రతి చిన్న విషయానికండి అప్పుడైతే కనీసం ఆలోచించే వాళ్ళు, ఇప్పుడు వితిన్ సెకండ్స్లో వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసేస్తున్నారు. వాళ్ళకి ఆలోచించుకునే స్థితి కూడా లేదు. ఇక అమ్మాయిలు కూడా భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకొని, మీ వల్ల కాకపోతే పేరెంట్స్తో మాట్లాడండి. అంతే తప్ప మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, హత్యలు చేయొద్దన్న ఆలోచన అయితే నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒక క్షణం ఆలోచించండి. మీకు అంత డౌట్గా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఒకసారి మీరు బేస్ చేసుకోండి. రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అంటే వాళ్ళ ఆలోచన తీరు ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. కానీ కొత్త చట్టం అయితే రావాలండి. అమ్మాయిలకి సమానంగా అబ్బాయిలకు చట్టం రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే అబ్బాయిలు అమ్మాయిల ఇష్యూస్ జరుగుతాయి. అయితే అమ్మాయిలకి చాలా హైలైట్ అవుతుంటుంది, చాలా వైరల్ కూడా అవుతాయి, మనం చూస్తూ ఉంటాం.
కానీ ఒక్కొక్కసారి తప్పు ఇద్దరిది ఉండొచ్చు. మహిళా సంఘాలు కేవలం ఆడవాళ్ళ తరపునే మాట్లాడడం నిజంగా ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది రూట్ కాజ్ లేకుండా అమ్మాయిలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఒక్కొక్కసారి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ మరి ఎందుకు ఇవ్వటం లేదు అంటే దానికి ఎందుకు అంత ప్రాధాన్యత లేదు అంటే అమ్మాయికి అన్యాయం జరిగిన వెంటనే అమ్మాయి తరపునే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మహిళా సంఘాలు ఏం చేస్తాయంటే అమ్మాయి వచ్చి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు అమ్మ నీదేం తప్పు ఉంది చెప్పండి. ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక మహిళా సంఘాన్ని సంప్రదించి వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు అంటే 100% ఎవరు నిజాలు చెప్పనండి, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకరి దగ్గరికి వెళ్ళామంటే మనల్ని మనం సమర్థించుకుంటూ చెప్పే విషయాలే చెప్తాం తప్ప వాస్తవాలు మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవరైనా అంతే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తప్పు చేసిన నా తప్పు ఇది ఉంది అంటే ఎదుటోళ్ళు ఏమంటారు నా ఉద్దేశంతో చాలా మంది చెప్పారు. మహిళా సంఘాలు కూడా ఇది కాదమ్మా అసలు నువ్వు ఏం చేసినావు అని అడిగే విధానంలో కరెక్ట్గా ఉంటే అక్కడ ఎవరిది తప్పు అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి లేదా గొడవలు చేసి టెంట్ వేసుకుని రచ్చ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత కోర్టు అందుకే ఏం చెప్తుంది అంటే ఒకరింటి ముందుకు వెళ్ళి మనం డబ్బులు అడిగినా లేదా వాళ్ళ ఇంటి ముందు గొడవ చేసుకుని ట్రస్పాస్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది, అది ఎవరి మీదైనా పెట్టొచ్చు. ఇంకొకటి కోర్టులో కేసు నడిచేటప్పుడు ఒకరింటి మీదకి వెళ్ళడము వాళ్ళని బెదిరియడము చట్ట ప్రకారం అది కూడా నేరమే. కాకపోతే చాలా మందికి ఈ విషయాలు తెలియదు, ఎందుకంటే వైరల్ అవుతామని కొంతమందికి పేరు వస్తుందని కొంతమందికి తప్ప వీళ్ళు వస్తారు మీడియా ముందు కనిపిస్తారు తర్వాత కొన్ని విషయాలు చెప్తారు వెళ్ళిపోతారు. తర్వాత ఆ అమ్మాయికి ఒక రోజు నెలకో 2 నెలలకో సంవత్సరానికో అనవసరంగా ఈ విషయం చేసిన అన్నప్పుడు భర్త ఎక్కడైతే అమ్మాయి మీద కోపం పెంచుకుంటాడు అంటే నలుగురు నా ఇంటి మీద తీసుకొచ్చింది అన్న కోపమే. ఈమెకి కలవాలన్నా కూడా తను కలవలేడు, ఎందుకంటే అక్కడ అమ్మాయి తప్పెంత ఉందన్నది అబ్బాయి చూడు, మా ఇంటి మీదకి తీసుకొచ్చిండు నన్ను నలుగుట్లో పరువు తీసిండు నా కుటుంబానికి ఇబ్బంది కలిగించింది అనేది తన మైండ్ లో ఉంటుంది. దీన్ని ఈమెను ఎవరు మోల్డ్ చేసిరు, ఈమె బిహేవియర్ లాంటిది కాదు కదా అని ఏ భర్త ఆలోచించాడు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు కేవలం నా భార్య తప్పు చేసింది, నా భార్య 10 మందిని తీసుకొచ్చిందన్న అంశమే. దయచేసి నేను మహిళా సంఘాలు కూడా ఒకటే చెప్తున్నా, నిజంగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాలు ఏంటో తెలుసుకోవడం మంచిది. అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఏ సూసైడ్ అటెంప్ట్ చేస్తే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఎన్నో ఆటంకాలు కలిగి జైలుకి వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషిని మనం చేతులారా చంపితేనే చంపినట్టు కాదు, వాళ్ళని మానసిక క్షోభకి చేసి వాళ్ళు మన వల్ల చనిపోయినా కూడా మనమే తప్పు చేసినట్టు ఖచ్చితంగా మనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ మనం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు 498 అనేది చాలా అక్రమ కేసులు పెడుతున్నారు చాలా వరకు, కానీ దీనివల్ల ఏంటంటే నిజమైన విక్టిమ్ 498 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా చాలా వరకు కూడా 1000% నష్టం జరుగుతుందండి. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా జెన్యూన్ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, రీసెంట్గా మనం చాలా సందర్భాల్లో చూసినాం. అలాంటి అమ్మాయి వాళ్ళకి న్యాయం జరుగుతలేదు, కానీ అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మనం ఏమంటున్నామంటే న్యాయం ఎటువైపు ఉన్నా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక 500 రూపీస్ ఫైన్ అండి కోర్టులో అనుకోండి, దానికి కూడా ఇంటి దగ్గరకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఎదురుగా వాళ్ళని అడిగి లేదా సీసీ ఫుటేజ్ చెక్ చేసి అసలు కాల్ రికార్డింగ్లు విని ఎలాంటి వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందని మొత్తం తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేసి చేస్తున్నప్పుడు మరి ఇంత పెద్ద 85 BNS ఇప్పుడు 498 అంత పెద్ద IPC సెక్షన్లో అసలు ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు? నిజంగా అబ్బాయి కానీ అబ్బాయి కుటుంబ సభ్యులు కానీ తండ్రి అత్త కావచ్చు మామ కావచ్చు ఆడపడుచులు కావచ్చు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళు ఎంతవరకు ఈ విషయంలో పాత్ర ఉంది, వాళ్ళు నిజంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యిర్రా లేదా లేదా ఈ అమ్మాయి ఒకవేళ తప్పుడు ఆరోపణ చేస్తుందా అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. కేవలం ఒక అమ్మాయి వచ్చేసి నేను 10 తులాల బంగారం ఇచ్చేసిన, 1 కోటి రూపాయల కట్నం ఇచ్చేసిన, ఒక 4 ఫ్లాట్లు ఇచ్చేసిన అని చెప్పేసి అడ్డగోలుగా కేసులు పెట్టేస్తే అదే నిజమని నమ్మేసి ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పుటప్ చేసి ఒక 10 సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత ఆ 10 సంవత్సరాలు అబ్బాయి ఫ్యామిలీ పడే బాధకి ఎవరి బాధ్యలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి వీళ్ళకి ఏమైపోయిందంటే ఇట్లా కేసులు పెట్టడం వల్ల మేము అడిగినంత మొత్తంలో మేము తీసుకోవచ్చు అన్న దురుద్దేశం అమ్మాయిలకు కలుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇది కూడా ఒక దోపిడీ లాంటిది. ఇప్పుడు నువ్వు 1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇస్తున్నావు అంటే అది వాళ్ళని వసూలు చేయడం అంటే దోపిడే కదా. వాళ్ళని భయపెట్టడానికి ఆధారం ఏంటి? FIR 498 వేస్తారు, DVC వేస్తారు, MC వేస్తారు. వీళ్ళకి ఇవన్నీ వేసేసరికి మెంటల్గా అప్సెట్ అయ్యి 10 ఏళ్ళు ఎవరు తిరుగుతారులే కోర్టు చుట్టూ అనేసి పాపం అప్పో సప్పో చేసి తల్లిదండ్రులు బాధపడుతూ
వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ ఇచ్చుకోలేని పరిస్థితి, నలుగుట్లో పరువు అయినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ బాధ వద్దురా అని చెప్పేసి సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటుంది. అది అబ్బాయి సూసైడ్ చేసుకున్న పెద్ద వైరల్ అవ్వట్లేదు, మీరు గమనిస్తున్నారు. మనం ఏమంటున్నామంటే ఇదే దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా December 7 అశోక్ కుమార్ అనే వ్యక్తి రాజ్యసభలో ఎంపీ గారు చెప్పడం జరిగింది. మనం గతంలో కూడా మనము ఎట్లా స్త్రీ పురుషులు దేశంలో సమానమైనప్పుడు హక్కులు కూడా స్త్రీ పురుషులకు సమానంగా ఉండాలన్నది నా ఉద్దేశం. అది ఎవరైనా కావచ్చు. నేను ఒక మహిళా సంఘ నాయకురాలినంత మాత్రాన ఇప్పుడు ఒక 6 సంవత్సరాల తర్వాత నా కొడుకు 21 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు నేను ఒక అత్తని కావాలి. నా కొడుకు ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఒకవేళ ఏదన్నా ఇంట్లో చిన్న ఇష్యూ జరిగినప్పుడు మా అత్త నా భర్త కలిసి నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, నేను కట్నం తీసుకురాలేదు కాబట్టి అంటది. లేదు పోనీ మన కులం అమ్మాయిని చేసుకొని ఒక లాంఛనాలతో పెళ్లి చేసుకుంటే అప్పుడేమంటది, మేము ఇచ్చిన కట్నం సరిపోలేదు కాబట్టి నా భర్త నా అత్త కలిసి నన్ను వేధిస్తున్నారు అంటది. అంటే అట్లయినా ఇట్లయినా కూడా మేము కేసుల పాలు కావాల్సింది. ఇప్పుడు అక్కమ్మ కేసులే కదా. మేము ఏం అడుగుతున్నాము, నిజంగా అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయి కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే వాళ్ళని ఉరి తీసినా తప్పు లేదు, ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత ఉంది అంటున్నా. నేను అదొకటి కోరుకుంటున్నా, డిమాండింగ్ అంతే. త్వరలో దీని విషయంలో కూడా మనం ఒక మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. అంటే నేను ఒక మహిళ, చాలా మంది అడగొచ్చు మీరు ఒక మహిళా నాయకురాలు అయ్యి ఉండి పురుషులకు ఎట్లా చెప్తున్నా అంటే, నాకు అన్న తమ్ముడు అందరూ ఉన్నారు, నేను ఒకరి గురించి మాట్లాడట్లేదు కదా, సమాజంలో జరిగేదాని గురించి మాట్లాడుతున్నా. రేపు నా కొడుకున్నాడు, చెప్పలేని పరిస్థితులు ఏవైనా రావచ్చు. నేను ఒక తల్లిగా, నేను ఒక మహిళా నాయకురాలు కంటే ముందు ఒక తల్లిని, అవన్నీ విషయాలు చెప్పాలి కదా. అంటే వీళ్ళకి ఇప్పుడు మహిళలు చాలా వరకు ఏంటంటే ఈ హత్యలు చేయడానికి ఆర్థిక స్వేచ్ఛ కారణం అంటారా? అంటే మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మాకు కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఉంటే ఏంది లేకపోతే అనేది కూడా ఉంటుందా? ఇప్పుడు ప్రతి మనిషికి అండి ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉండడంలో తప్పులేదు. భర్తకి సమానంగా సంపాదించాలి అనుకోవడము, ఒక భార్య అనుకోవడం నిజంగా గొప్ప సంకల్పం అనే చెప్పాలి. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను అట్లాంటి మహిళని. కాకపోతే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక్కటే వాళ్ళు చెప్పింది, భర్తతో సమానంగా ఉండడంలో తప్పు లేదు. తను ఉద్యోగం చేస్తే నువ్వు ఉద్యోగం చేయి, తను నీ ఫ్రెండ్స్ తో వెళ్తే నువ్వు ఫ్రెండ్స్ తో వెళ్ళు, తను ఏం చేస్తా అంతే తప్ప భర్తని చంపాలన్న ఆలోచన కూరత్వానికి వెళ్ళకు. నీ భర్త నిజంగా తప్పు చేస్తే, తన ఏదైనా తప్పు ఉంటే నువ్వు నిలది, నీకు భార్యగా హక్కు ఉంది, నీ పేరెంట్స్ తో మాట్లాడు. ఒకవేళ నిజంగా తను వద్దు అనిపిస్తే నీ దారి నువ్వు చూసుకో, దాంట్లో తప్పు లేదు. నువ్వు తప్పు చేసి నీ భర్తని చంపాలి అనుకోవడం కూరత్వం. అది ఇప్పుడు ఏ భార్య కూడా భార్య భర్తల గొడవ చంపట్లేదు, మీరు గమనించండి. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నాడని చెప్తున్న సందర్భాలు ఎక్కువ. భార్య భర్తలు ఇంట్లో ఏదైనా గొడవలకి వాళ్ళు ఏమైనా చంపేస్తున్నారా? లేదు కదా. వాళ్ళ అక్రమ సంబంధాలకి భర్త అడ్డొస్తున్నాడు కాబట్టి అడ్డు తొలగించాలి అన్నది వాళ్ళ సంకల్పం. దీనికి తోడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు పెద్ద పాత్ర పోషించడం నిజంగా చాలా సిగ్గుచేటు అసలు. అది నాకు తెలిసి వీళ్ళ కూరత్వానికి వాళ్ళే మోటివేట్ చేస్తారేమో ఈ అమ్మాయిని అన్నది కూడా నాకు చాలా సందర్భాలలో డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు చూసిన దాంట్లో ప్రతి ఒక్క అమ్మాయికి కూడా, ఒక అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఒక అమ్మాయికి సొంత ఇల్లు ఉంది. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళే. అంత చిన్న స్థాయిలో రోజు కూలీలు ఎవరు లేరు, మీరు గమనించి ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా చిచోరగాలి మళ్ళీ. అంటే నేను ఆర్థికంగా బతకొచ్చు, నాకు తను ఉందిలే అన్న భరోసాతోని భర్తను అడ్డు తొలగించాలని. ఇలాంటివి చాలా దారుణం అండి. ఇలాంటివి చేయడం కూడా నిజంగా పిల్లల భవిష్యత్తుని వాళ్ళు చాలా పాడు చేశారు. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేసి సంతోషంగా ఉండాల్సినటువంటి భార్య భర్తల మధ్యలో ఇట్లాంటి వాళ్ళు కూడా దూరి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు కఠినంగా ఉండాలి. ఇంకొకసారి ఒక భార్యాభర్తల విషయంలో పోవాలి అంటే కూడా ఒకడు ఆలోచించే విధంగా అయితే ఉండాల్సిన అయితే అవసరం. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అమ్మాయి కూడా మధ్యలోకి వెళ్ళి, మనము చాలా ఇష్యూస్ వరంగల్లో కూడా చూసినాం, అమ్మాయి కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని అది భరించలేక తను సూసైడ్ చేసుకోవడం జరిగింది డాక్టర్తో. అంటే వాళ్ళు ఏంటంటే అది అబ్బాయి విషయంలో అవుతుంది, సేమ్ టైం అమ్మాయి విషయంలో అవుతుంది. నేను చెప్పేది ఒకటే, నిజంగా మీకు ఇష్టాలు లేనప్పుడు మీరు విడిపోండి. ఒకరి ప్రాణం ఒకరు తీసే రైట్ మాత్రం ఎవ్వరికి లేదండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే జరుగుతున్న వీటి పట్ల ఏంటంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వాలు కానీ ఎన్జిఓస్ కానీ అంటే వీళ్ళకి నిజంగా ఇది రూట్ కాజ్గా ఆలోచించి నిజంగా వీళ్ళకి ఏమైనా మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, కౌన్సిలింగ్ అనేది తప్పనిసరి కావాలా, లేకపోతే ప్రభుత్వాలు కానీ ఎన్జిఓస్ కూడా చేయొచ్చు.
అంటే ఎన్జిఓస్ చాలా వరకు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉంది. పర్టికులర్గా దీని మీద ఎందుకు చేయట్లేదు? ఎక్కువ కార్యక్రమాలు కూడా చేయలేదు. దాన్ని ఏమంటారు? ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు చట్టాలన్నీ కూడా ముఖ్యంగా మహిళలకే ఉన్నాయి. ఓకే దాన్ని 99% దుర్వినియోగం చేస్తున్నారు. ఓకే ఇప్పుడు అవతల ఒక వ్యక్తి పురుషుడు బాధపడుతున్నారు అంటే అమ్మాయిలకు ఉన్నటువంటి చట్టాలే మెయిన్. ఇప్పుడు ఎవరిని కూడా ఏం అనడానికి లేదు. వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అబ్బాయిలకు కూడా ఈక్వల్ గా చట్టాలు ఉంటే వీళ్ళు మిస్యూజ్ చేసే రైట్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సేమ్ ఉంటాయి కాబట్టి వీళ్ళు అమ్మాయిలలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు మిస్యూజ్ చేయడానికి కారణం ఏంటి? వీళ్ళకి బలంగా చట్టాలు ఉన్నాయి, అబ్బాయిలకి ఎలాంటి చట్టం లేదు. ఒక అబ్బాయి చనిపోతే ఎవడు పెద్ద పట్టించుకోడు, అదే ఒక అమ్మాయి చనిపోతే దేశవ్యాప్తంగా ఒక చర్చ అవుతుంది. ఇది అంటే ఇద్దరివి ప్రాణాలే. అనవసరంగా ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు మనం ఒక మానవ దృక్పథంతోనే ఆలోచించాలి. అక్కడ అమ్మాయా అబ్బాయా కాదు, ఏది జరిగినా తప్పు తప్పే. ఈ మధ్యలో శివాజీ గారు చూసినాం ఒక చిన్న ఇష్యూ గురించి, అదొక 10 రోజుల నుంచి ఆ ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు అసలు అది ఫుల్ స్టాపే పడలేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కౌన్సిలింగ్ గురించి యాక్చువల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఒకటి అంటే మనకు మెడికల్ థెరపీలో ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి మానిక్ సైకో డిప్రెసివ్ అని ఒక వ్యాధి గురైన తర్వాత ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ చంపడానికి కూడా ఏదో ఒక వ్యాధి అయి ఉండదు కదా. వాళ్ళ సంతోషమే అదొక వ్యాధి. అంటే నా భర్తతో నేను సంతోషం ఉండలేకపోతున్నా. రోజు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ని కూడా ఎక్కువ రోజులు ఒక ఆడపిల్ల మెయింటైన్ చేయలేదండి. ఏదో ఒక రోజు భర్తకు దొరికిపోతారన్న భయంతో రోజు చస్తూ బ్రతకడం ఎందుకు, అడ్డు తొలగిచ్చేస్తే ఈ సమస్య తీరిపోతుంది కదా అన్న ఆలోచన అంతే. దానికి పెద్ద వ్యాధి అవసరం లేదు. మీరు వ్యాధిగా అంటున్నారు కానీ దానికి వ్యాధి ఏం లేదు. రోజు రోజు అతనికి కాల్ చేసినప్పుడు కానీ లేకపోతే డౌట్ వస్తుందేమో నా భర్తతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ప్రతిసారి అబద్ధాలు చెప్పలేరు కదండి. ఏదో ఒక రోజు నిజం బయటపడిన రోజు పరిస్థితి ఒకటేసారి అడ్డు తొలగించడానికి ప్రాబ్లమే ఉండదు కదా అని చెప్పి క్లియర్ గా తనని సైడ్కి జరిపేస్తున్నారు. ఒకవేళ విడాకులు ఇవ్వాలి అంటే భర్త ఇష్టం ఉంటే ఇష్టం, లేకపోతే లేదు. ఓ 10 ఏళ్ళు కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారు? అదేదో అడ్డే తొలగించడం అనుకో శాశ్వత పరిష్కారం కదా అది. అలా అడ్డు తొలగిచ్చేస్తున్నారు సింపుల్ గా. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు చాలా మందికి. ధైర్యం ఏముందండి, భర్త నచ్చట్లేదు, ఇంకొక బాయ్ ఫ్రెండ్ నచ్చుతున్నప్పుడు తన సంతోషం గట్ట ఈ క్రూరత్వం పెంచుకోవడం పెద్ద సమస్య కాదు, చాలా చిన్న విషయం అది. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ నొప్పి గురించి వెంటనే మనం ఒక కట్టు కట్టేసుకుంటాం, స్పాట్ లో డిసైడ్ అవుతాం. ఇప్పుడు రేపు మనకి ఏదైనా తగులుతుంది దానికి ఇచ్చేయాలని ప్రిపేర్ అయి ఉండం కదా. సమస్య రాగానే వెంటనే ఏదో ఒక పరిష్కారం వెతుక్కుంటాం. అదే విధంగా రోజు వాళ్ళు అనుభవించలేక ఏదో ఒక రోజు శాశ్వత పరిష్కారం అని చెప్పేసి అడ్డు తొలగిస్తేనే ఇప్పుడు ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ నేను వేరే వ్యక్తితో ఉంటాను అతనితో జీవనం సాగిస్తాంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అక్రమ సంబంధాన్ని అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇటు అత్త వాళ్ళ ఇంట్లో కానీ ఇటు తల్లి గారింట్లో కూడా బ్యాడ్ కాకుండా ఏం చేస్తారంటే మెల్లగా భర్తను జరిపేస్తారు. అది వాళ్ళకి సింపుల్ ఐడియా. వాళ్ళు ఏం పెద్ద క్రూరత్వంగా ఆలోచించడానికి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ఏం వెళ్ళరు. వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఇలాంటి టైం వచ్చినప్పుడు ఇట్లా చేయాలని ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పలేరు. ఒక రోజు ఏదైతే అదైతే చూసుకుందాంలే అనే ఇంటెన్షన్కి వచ్చేస్తారు వాళ్ళు. అలాంటి టైంలోనే ఇది చేస్తారు. అంటే దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయడం లేక ఇంకా ఇలాంటి టైంలో ఏం చేయాలి అని చెప్పేసి ఏం చేస్తుందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తుంటది. అతను ఏం చెప్తారు, ఊకో వాడిని ఏదో ఒకటి చేసేద్దామని అతను చెప్పగానే వెంటనే అలర్ట్ అయిపోయి ఏం చేయాలో ఈమె అతను కలిసేసి 99% భార్య ఒక్కతే చంపింది లేదు, వాళ్ళిద్దరు కలిసి చేసిన సందర్భాలే ఉన్నాయి. కాబట్టి ఏమంటారు చూడు, వేడి నీళ్ళకి చల్లీళ్ళు తోడని చెప్పేసి ఇద్దరు కలిసి అమాయకుని బలి చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే నిజంగా మీ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడంటే మీరు లీగల్ గా డైవర్స్ తీసుకొని మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. ఒక వ్యక్తిని చంపే హక్కు అధికారం మీకు ఎందుకు అని. ఇప్పుడు వీళ్ళు ఏం సంతోషంగా ఉంటారు, జైలుకి వెళ్తారు, జీవితాంతం అదొక బాధే కదా. అలాంటి పరిస్థితి ఎందుకు మీకు? ఒక మనిషి ప్రాణం తీసిరన్న పేరు వస్తుంది, మీరు జీవితాంతం ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నువ్వు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత నీతో కలిసి ఉన్న వ్యక్తి నీ దగ్గర ఉంటాడని నువ్వు ఎట్లా భావిస్తావు? భర్తను పోగొట్టుకొని పిల్లల్ని దూరం చేసుకొని నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి నీకు సపోర్ట్ చేస్తాడని నువ్వు ఆలోచించడం కూడా తప్పే. ఎక్కడ జరిగినా అండి లాస్ట్కి అమ్మాయే బలైపోతుంది. మనం చాలా సందర్భాలలో చూసినాం. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరి స్వార్థం వాళ్ళే. ఎక్కడ ఇంకోటి ఏంటంటే అక్రమ సంబంధాలు అనంగంలోనే ఎక్కువగా ఏంటంటే చాలా మంది భార్య వైపే వెళ్ళిపోతారు. అంటే ఆడవాళ్ళకి వైపే ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే ఎక్కువగా ఏంటంటే భర్తల్ని నిందిస్తూ ఉంటారు. కానీ రియాలిటీ ఎక్కువ మంది అంటే మహిళా సంఘాలు కావచ్చు, ఎన్జిఓస్ కూడా ఓపెన్గా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అసలు అక్రమ సంబంధాలకు కారణం ఆడవాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అనేది దీన్నే ఉంటుంది. 100% అండి. ఎందుకంటే
అమ్మాయిలు కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, వాళ్ళు అబ్బాయిలన్నా కొంచెం తట్టుకోగలుగుతారు, కానీ అమ్మాయిలు చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేరు. ఉమ్, వాళ్ళకి ఇక రేపు ఏమవుతుంది అన్నది ఆలోచన అవసరం లేదు. ఒకప్పుడు చిన్న విషయానికి కూడా అమ్మాయిలు భయపడిపోయేవారు, ఇప్పుడు అట్లా లేరు. కళ్ళ ముందు ప్రాణం తీస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి చలనం లేదు. ఉమ్, అంటే ఎంత క్రూరంగా తయారైపోయినారు రోజు రోజుకి. ఉమ్, ఒక రకంగా సోషల్ మీడియా కూడా కారణం అని చెప్పాలి. ఉమ్, ఎందుకంటే చాలా చూసి కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు. ఉమ్, దాంట్లో సోషల్ మీడియాలో కూడా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. కొంతమంది సినిమాల ప్రభావం అంటారు, ఉమ్, కొంతమంది ఏమంటారు జనాలను చూసే సినిమాలు తీస్తున్నారు అంటారు. ఉమ్, దేనికి దానే సాటి అని చెప్పాలా. ఉమ్, ఉమ్, అంటే మనిషి తప్పు చేయాలన్నా మంచి చేయాలన్నా కూడా మనిషి ఆలోచనలోనే ఉంటుంది అది. ఉమ్, ఒకరిని చూసి ఇప్పుడు వీడియో చూసి ఇప్పుడు పలానా వ్యక్తి ఒకరిని హత్య చేస్తున్నాడు, చూడగానే నేను చేసేయను కదా, ఉమ్, ఆలోచించుకున్న టైం నాకు ఉంది కదా. ఇప్పుడు అతను చూడగానే వెంటనే చేసేస్తామా? ఉమ్, ఇప్పుడు చాలా సందర్భాలు చూసినాం, నేను వీడియోలు చూసినా దాన్ని చూసిన ప్రకారమే చేసిన అన్నాడు ఉమ్, కొంతమంది. ఉమ్, చాలా సందర్భాల్లో నేను చెప్పేది ఒకటేనండి, అమ్మాయిలు కూడా జాగ్రత్త పడండి. ఉమ్, సేమ్ టైం అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకు రక్షణ ఉందా లేదా అంటే ఈ రోజు రోజుకి అసలు అబ్బాయిలకు రక్షణ లేకుండా లేకుండా పోయింది. అవును. ఉమ్, ప్రతి క్షణం వాళ్ళకి నరకమే. ఉమ్, కొంతమంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అసలు పెళ్లి చేసుకుంటే ప్రాణం పోగొట్టుకోవడానికి చేసుకోవాలి, భార్యల చేతులు ఆతమన్న సందర్భాలు చూస్తున్నాం. ఉమ్, అంటే నేను చెప్పేది ఒకటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆలోచించండి. ఉమ్, ఎంత ఆర్భాటంగా పెళ్లి చేసాం, ఎన్ని కోట్లు కట్నం ఇచ్చినామో ఎన్ని కోట్లు తెచ్చుకున్నామని కాదు. ఉమ్, నువ్వు రూపాయి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా భార్యాభర్తల సంబంధం తెలిసినోడు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు అన్నది నా ఉద్దేశం. ఉమ్, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు. ఓకే. ఉమ్, ఇక్కడ కులమతాలు ముఖ్యం కాదు, ఉమ్, వాళ్ళ జీవితానికి సరైన భాగస్వామి ఏందని. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేస్తారు, వాళ్ళు సఖ్యతగా ఉండరని చెప్పగలుగుతామా? చెప్పలేదు. సేమ్ టైం లవ్ మ్యారేజ్లు మంచివి కాదు అంటారు. మరి అరేంజ్ మ్యారేజ్ ఎన్ని నిలబడుతున్నాయండి? ఉమ్, ఉమ్, ఏదైనా మనం నిలబెట్టుకునే దాని మీదే ఉంటుంది. ఉమ్, అది ప్రేమ వివాహాలైనా పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఉమ్. కట్టుబాటు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సొసైటీలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఉంది, దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? చాలా మంది పాటించట్లేదండి. ఉమ్, వాళ్ళు అసలు కౌన్సిలింగ్ గురించి ఎవరు చెప్తుంది, ఎవరి సంసారం వాడికి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఉమ్, ఒకరు వచ్చి మన కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటే మన స్థితి బాగాలేదని కాదు, ఉమ్, మనం ఆలోచించలేకపోతున్నాం ఆ సమయానికని. అంతే. ఎందుకంటే ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే నాకు కట్టుకోవాలన్న ఆలోచన నాకు ఉన్నప్పుడు, నాకు సమస్య వస్తే నేను ఏదో ఒకటి చేసుకోగలుగుతా కదా. ఒకరి మీద ఎందుకు డిపెండ్ కావాలి? ప్రతిసారి ఒక వ్యక్తులు వచ్చి చెప్పాలంటే కుదురుతుందా? ఉమ్, అట్లా వాళ్ళ జీవితాంతం మీతోనే తోడుగుండాలి ప్రతి క్షణం చెప్పుకుంటూ. ఉమ్, ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఆడపిల్ల కావచ్చు అబ్బాయి కావచ్చు, ఉమ్, వాళ్ళ సమస్య వాళ్ళు పరిష్కరించుకోగలిగితేనే వాళ్ళ ఫ్యూచర్లో ముందుకెళ్ళగలుగుతారు, లేకపోతే చాలా కష్టం. ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ మీద ఎప్పుడు కూడా మనం డిపెండ్ కావద్దు. ఏ నిర్ణయం అయినా అది అబ్బాయి అన్న తీసుకోవాలి, అమ్మాయి అన్న తీసుకోవాలా, ఉమ్, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మీద కూడా డిపెండ్ కావద్దు. ఉమ్, వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు, లైఫ్ లాంగ్ వాళ్ళకి తోడుగుంటారా? భార్యాభర్తల సంబంధం ఎందుకు ఏర్పడుతుంది అంటే నేను చనిపోయిన తర్వాత నా కూతురుకు ఓ పెళ్లి చేస్తే నా అల్లుడు చూసుకుంటున్న బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఓకే. సేమ్ టైం నా కోడలు వచ్చిన తర్వాత నన్ను చూసుకుంటాలో అన్న భయం కూడా అబ్బాయి తల్లిదండ్రులకు ఉంటుంది. ఉంటుందా? ఉమ్, నేను కోడళ్ళకి ఏం చెప్తున్నా అంటే, నీ తల్లిదండ్రులు నువ్వు ఎంత రెస్పెక్ట్ చేస్తావో సేమ్ టైం అత్తమానులు కూడా అదే గౌరవించు. ఎందుకంటే 18 ఏళ్ళు నువ్వు పెట్టింట్లో ఉంటే మిగతా టైం అంతా నీ అత్తగారింట్లోనే, వాళ్ళే నీకు పేరెంట్స్ అసలు వాస్తవానికి. అవును. ఉమ్, అట్లా ఆలోచించాల్సిన అవసరం అయితే అమ్మాయిలకు ఉంది. ఎందుకంటే ఇంకొకటి నేను ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులకు ఏం చెప్తున్నా అంటే, చాలా మందికి పెళ్ళైన తర్వాత కూడా గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి మెయిన్ అంటే, అమ్మాయికి వంట ఒకటి రాదు, కొంతమందికి చీర కట్టుకోవడం రాదు, కొంతమందికి అర్థం కాదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు పెళ్లి సమయం వరకు వాళ్ళ చదువులోనే మునిగిపోతారు కాబట్టి పేరెంట్స్ కూడా ఒక్కగానొక్క కూతురు తను చదువుకుంటుంది, తను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇంట్లో పనులు ఏం నేర్పియారు. అక్కడ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి అంతా కొత్తగా అనిపిస్తుంది, తను ఏం చేయలేదు. అక్కడ ఏమవుతుందంటే పెళ్లికి ముందు మీ అమ్మ నాన్న నీకు ఏం నేర్పించడానికి అమ్మాయికి ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూస్తే, మా అమ్మ నాన్నని బాగా చూసుకున్నాను, మా అన్నదమ్ములు చూసుకున్నాను, వీళ్ళ ఇంట్లో ఎందుకు నేను ఇబ్బందుల పాలు కావాలి, మా అమ్మ నాన్న ఇంత కట్టం ఇచ్చిర్రు, వీళ్ళంటే నేను పడాలా అంటే ఒక రకంగా తల్లిదండ్రులు ఈ అమ్మాయికి పని చెప్పకపోవడం కూడా ఒక కారణమే. ఎందుకంటే అమ్మాయి నిమడలేకపోతుంది అబ్బాయి వాళ్ళ ఇంట్లో. పెళ్లికి ముందే ఆడపిల్లకి కొన్ని పనులు చేయించి పంపించాల్సిన అవసరం అయితే ఉంది. అత్తగారింటికి వెళ్ళి సడన్ గా నేర్చుకోవాలంటే రేపు నేనైనా నేర్చుకోలేను, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేని పని చేయమంటే ఎవరు చేస్తారండి, చేయలేరు కదా. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెళ్లి కంటే ముందే అమ్మాయికి అన్ని నేర్పించి పెళ్లి చేయడం మంచిదని నా ఉద్దేశం. అలాంటప్పుడు చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మనస్పర్ధలు ఎక్కడ వస్తాయండి? వంట సరిగ్గా రాకపోతే, ఇంటి పని చేయకపోతే, పెద్దల్ని సరిగ్గా చూసుకోకపోతే, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వకపోతే కూడా గొడవలు జరిగే అవకాశం. అదే పుట్టింట్లో నేర్చుకుంది అనుకో,
ప్రాబ్లమే లేదు కదా. ఉమ్, అప్పుడు అత్తగారింట్లో కొన్ని వచ్చి కొన్ని రాకపోయినా కూడా ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పుకుంటారు. మొత్తానికే రాకుండా వెళ్ళి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు సరే అత్తమ్మ నాకు పెళ్లికి ముందు నేను నేర్చుకుని మీరు నేర్పించు అని అనుకునే కోడలైతేనేమో పర్వాలేదు. ఓకే. వాళ్ళు తల్లి చెప్తేనేమో వీళ్ళకి ప్రేమగా, అత్త అదే మాట చెప్పేసరికి ఈమె నన్ను డామినేట్ చేస్తున్న ఉద్దేశంలో గొడవలు పెరిగి అది ఎక్కడికో అంత తీసుకొని వారం 10 రోజులకే డైవర్స్ అంటున్నారు. ఓకే. అక్కడ విషయం పెద్దది కాదు, ఉమ్, కాకపోతే వీళ్ళు ఆ విషయాన్ని పెద్దగా క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రేమగా పెంచుకున్న కూతురు పుట్టింటికి రాగానే నా కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో అని చెప్పేసి ఇమీడియట్ తల్లిదండ్రులు కూడా డైవర్స్ ఇప్పించేస్తున్నారు. ఉమ్, ఇది కూడా ఒక కారణం. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఒకటే, ఉమ్, మీకు లక్షలు తెచ్చే కోడల కంటే ఉమ్, ప్రేమగా ఉండి నేను చూసుకొని నీ కుటుంబాన్ని గౌరవించే కోడలు వస్తే మీకు కూడా మంచిదే. ఉమ్, అమ్మాయి వాళ్ళు కూడా నువ్వు ఎన్ని కోట్లు కట్టమిచ్చినా కూడా నీ కూతురు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు కూడా అదే విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఓకే, ధన్యవాదాలు మేడం, చాలా Thank చక్కగా you వివరించారు అండి. జయంతి గారు.